హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అంటే గ్రాడ్యుయేట్ ఎవరైనా కంప్లీట్ అయ్యే ఉంటే వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు వచ్చి 8,113 వేకెన్సీస్, భారీ రిక్రూట్మెంటు. సో దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. Railway Recruitment Board (RRB), a Government of India under has released the no official notification for the recruitment of NTPC graduate post, Chief Commercial cum Typist, Ticket Supervisor, Station Master, Goods Train Manager, Junior Accountant Assistant cum Typist, Senior Clerk cum Typist vacancy. Those candidates who are interested in the recruitment. 8,113 vacancy details and education qualifications, exam pattern, syllabus, ఫుల్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి వివిధ రకాలమైన పోస్టులతో 8,113 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే ఈ వివిధ రకాలమైన పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ తెలిసిందే. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా నుండి ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియా. రిక్రూట్మెంట్ టైప్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నుంచి భారీగా రిక్రూట్మెంట్ అయిన జాబ్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఇంపార్టెంట్ డేట్. దీని యొక్క ఎన్టీపీసీ యొక్క ఇంపార్టెంట్ డేట్లు వచ్చి స్టార్టింగ్ డేట్ 14/9/2020 ఈ రోజు నుంచి, లాస్ట్ డేట్ 13 అక్టోబర్ 2024. ఈ రోజు నుంచి 13 అక్టోబర్తో లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్ ఫీజు పేమెంట్. దీనికి ఆన్లైన్ ఫీజు ఎప్పటి నుంచి అంటే 15/10/2024 వరకు లాస్ట్ డేట్ అనమాట. అంటే 13 అక్టోబర్తో అయిపోతే ఇంకో 2 రోజులు ఎక్స్టెన్షన్ ఉంది ఫీజు పే చేసుకోవడానికి. డేట్ ఫర్ మోడిఫికేషన్ ఇండో. అంటే మీరు ఏదైనా తప్పులు పెట్టుకుంటే మార్చుకోవడానికి 16th 25th అక్టోబర్ 16, 25 చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే. ఎగ్జామ్ డేట్ అయితే నోటిఫై లెటర్, ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే పాత ఎగ్జామ్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. సో బోర్డ్ అంత టైం ఉండదు కాబట్టి అప్లై చేసి మంచిగా చదువుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఏజ్ లిమిట్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ఏజ్ 36 సంవత్సరాల వరకు. అంటే 18 years to 36 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1 January 2025కి క్యాలిక్యులేట్ చేస్తారు. సో రిలాక్సేషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. దీని యొక్క రిలాక్సేషన్ ఎలాగంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years, ఓబీసీ వాళ్ళకేమో 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కేమో 10 years ఏజ్ రిలాక్సేషన్. అర్థమైంది కదా. ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. దీని యొక్క అప్లికేషన్ ఫీజులు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లికేషన్ ఫీజు ఏంటంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఈబీసీ 250 రూపీస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫీమేల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఇందులోనే 250 రూపాయలు పే చేయాలి, 500 మాత్రం కాదు. ఓకేనా. ఫీమేల్ అయితే చాలు. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్ మోడ్ అయితే ఆన్లైన్, డెబిట్ కార్డు, వీసా, మాస్టర్ కార్డు ఏ దేని ద్వారా అయినా మనం అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్, టోటల్ వేకెన్సీ. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 పోస్టులు ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 1,736 పోస్టులు ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1,507 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 994 పోస్టులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. అన్నిటికంటే ఎక్కువ ఉన్న పోస్టులు ఏంటంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చి మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అది ఆ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. తర్వాత వచ్చి జూనియర్ అకౌంటెంట్ ఇవి ఉన్నాయి. తర్వాత సీనియర్ క్లర్క్. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్వాలిఫికేషన్లు వచ్చి గూడ్స్ ట్రైన్ మేనేజరు దేనికైనా సరే గ్రాడ్యుయేట్. ఇది చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఎలాగంటే ఎగ్జామ్స్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే స్టేజ్ 1లో CBT 1 ఉంటుంది ఎగ్జామ్. అంటే CBT 1 ఎగ్జామ్ ఉంటుంది. Tier 1 అండ్ Tier 2 అంటే 2 ఎగ్జామ్స్, CBT 1, CBT 2 అనమాట. ఆ 2 క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే మీ పోస్ట్ రిక్రూట్మెంట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది కంప్లీట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఈ 4 స్టేజ్లు కంప్లీట్ అయితే మీకు ఈ జాబ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే CBT 1, CBT
గూడ్స్ ట్రైన్ మేనేజర్కి CBT1 CBT2 క్వాలిఫై అయితే జాబ్ ఇస్తారు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఏంటంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట, ఎక్స్ట్రా అంటే టైపిస్ట్ అనే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, దీనికి కూడా టైప్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ CBT1 అండ్ CBT2 ఉంటుంది. స్టేషన్ మాస్టర్ CBT1 అండ్ CBT2 ప్లస్ CBAT. సో ఓవర్లే ఏదో ఇంటర్వ్యూ అనుకుంటుంది. ఓకే, CBAT అంటే తర్వాత చెప్తాను, మీకు స్టోరీలో పెడతాను. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి, నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి, స్టేషన్ మాస్టర్కి అప్లై చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మిగిలినవన్నీ టైపింగ్ రాలేని వాళ్ళు మాత్రం వీటికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టైం డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ ఉంటుంది, అంటే 90 నిమిషాలు, గంటన్నర. అలాగే నెగిటివ్ మార్కింగ్ 1/3. సో 1/3 అంటే తెలిసినవే పెట్టుకుని వెళ్ళాలన్నమాట. క్వశ్చన్లు వచ్చి 100 క్వశ్చన్లు అడుగుతారు, 100 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ పక్కాగా ఉంటుంది. సో అది ఏంటంటే జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ రీజనింగ్ 60 మార్కులకు ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, అలాగా 100 మార్కులకి అయితే సెట్ చేశారు. నెక్స్ట్ వచ్చి స్టేజ్ 2 అంటే స్టేజ్ 1 క్లియర్ చేసిన వాళ్ళు స్టేజ్ 2 ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ ఉంటుంది ఎగ్జాము. నెగిటివ్ మార్కింగ్ కూడా సేమ్ 1/3. అలాగే దీంట్లో క్వశ్చన్స్ ఏంటంటే 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్ మొత్తం ఈక్వల్గా. సో స్టేజ్ 1లో అయితే అలా కాదు, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 190 మినిట్స్ ఉంటుంది. సో స్టేజ్ 2 అయితే అన్నీ మంచిగా ఉన్నాయి. అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చి 50 క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాథ్స్ రీజనింగ్ వచ్చి 70 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ విధంగా అయితే మనకు స్టేజ్ 1 స్టేజ్ 2 క్లియర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని ఒక సాలరీస్కి వస్తే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చి 29,200 నుంచి 92,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 35,000 నుంచి 1,12,000. సీనియర్ క్లర్క్ టైపిస్ట్ అంటే 29,000 నుంచి 92,000 వరకు ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి అయితే 29,000 నుంచి 92,000 వరకు ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి అయితే 35,000 నుంచి 1,12,000 వరకు ఉంటుంది. సో హైయెస్ట్ సాలరీస్ అనమాట. ఆర్ఆర్బీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరికైనా తెలిసిందే కదా. హౌ టు అప్లై ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్. దీనికి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుంటాం, న్యూ యూజర్ రిజిస్టర్ చేసుకుంటాం. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోద్ది అనమాట. ఇలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోతే ఇదే విధంగా ఏంటంటే అప్లై చేయాలనుకుంటే మనకి పేజ్ Kalyan069 ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మనమే అప్లై చేసి పెడతాం అనమాట. రీజనబుల్ ప్రైస్లో జస్ట్ 100 రూపాయలు తీసుకుంటాం అప్లికేషన్ చేసినందుకు, అంతే. అంటే నేను కూడా చేయను, వేరే వాళ్ళు చేస్తారు. సో ఆ విధంగా అయితే మనం అప్లై చేసి పెడతాం అనమాట మీకు. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, Kalyan069 ఇన్స్టాగ్రామ్ ఐడి. సో దానికి మెసేజ్ చేస్తే మేము అప్లై చేసి పెడతాం. సో అలాగే ఫుల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఫుల్ నోటిఫికేషన్ చూస్తే మనకి పూర్తి వివరాలు ఈజీగా తెలుస్తాయి అన్నమాట. ఫుల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్. సో మినీ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇదేంటంటే ఒక 80 పేజెస్ ఉన్నాయి. 80 పేజెస్ ఉంటే మనకి 80 పేజెస్ ఎలా చదువుతాం, అందుకోసం ఇంత సింపుల్గా మీకు చెప్పడం కోసం ఇలాగా టైప్ చేసి చూసి చెప్పేసాను. ఇది సింపుల్గా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తాను. 13/9/2024 అంటే మనకి పబ్లికేషన్ ఏంటంటే 13/9/2024 అంటే మనకి సెప్టెంబర్లో రిలీజ్ అయింది. అలాగే స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 14/9 అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 13th వరకు, అంటే అక్టోబర్ 13th వరకు ఉంది. డేట్ ఆఫ్ ఫీజ్మెంట్ 15/10. నెక్స్ట్ విండో వెరిఫికేషన్ ఏంటంటే 16 నుంచి 25 వరకు. సో ఇవన్నీ చెప్పేసాను మీకు. ఇందులో పోస్టులు వచ్చి 6 పోస్టులు అయితే ఉన్నాయి మనకి. చీఫ్ కమర్షియల్ కమ్ టైపిస్ట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ కమ్ అకౌంటెంట్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్, అలాగే 6 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఈ 6 పోస్టులకి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు వచ్చి 8,113 పోస్టులు. అలాగే 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి అప్లై చేసుకున్నప్పుడు మాత్రం మనం మంచిగా కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఈ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST వాళ్ళకేమో 3 years, మిగిలిన OBC జనరల్ వాళ్ళకేమో OBC వాళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్. PWD క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇందులో CBT1, CBT2 అంటే రెండు అయితే CBT1 ఎగ్జామ్ 1, CBT2 ఎగ్జామ్ అనే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అది ఏంటంటే CBT1 నెగిటివ్ మార్కింగ్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. CBT1లో 90 minutes ఇస్తారు, 100 క్వశ్చన్స్ పెడతారు. నెక్స్ట్ CBT2లో 120 minutes 2 hours ఇస్తారు, 120 క్వశ్చన్స్ ఉంటాయి. పక్కాగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఈ నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల ఏంటంటే మనకు తెలిసిన క్వశ్చన్లే పెట్టాలి, తెలియలేని క్వశ్చన్స్ అయితే అస్సలు పెట్టకూడదు. దీంట్లో ఏంటంటే జనరల్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అథమెటిక్ ఇవే మొత్తం మనకు టాపిక్స్ అయితే. ఇవి మంచిగా ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా క్రాక్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ అప్లికేషన్ అందరూ పెట్టుకుని ఇప్పటి నుంచి పెట్టుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చినసరికి మనం ప్రిపేర్ అయిపోవచ్చు. ఎందుకంటే మనకు నోటిఫికేషన్లో అయితే ఆర్ఆర్బి, ఏఎల్పి అవన్నీ లేట్గానే పెట్టారు కాబట్టి అవి కంప్లీట్ అవ్వబోదికి మనకి బోల్డ్ అంత టైం ఉంటుంది. కాబట్టి మంచిగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా సరే CBT1 ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి CBT1 క్రాక్ చేసినప్పుడు CBT2 ఎలాగో ఉంటుంది. కాబట్టి CBT2లో ఏంటంటే మనకి CBT1లో ప్రిపేర్ అవుతాం కాబట్టి CBT2కి టైం ఉంటుంది. టైం ఉండడం వల్ల మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఎందుకంటే ఇది 80 pages ఉన్నది. 80 pages ఉండడం వల్ల మీకు అలాంటి వేస్ట్ కాబట్టి సింపుల్గా నేను అలాగా అందులో చూసి చెప్పేశాను అన్నమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే అప్లై ఇంటి దగ్గర ఉండి అప్లై చేసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి Kalyan069 అనే పేజ్కి మాత్రం చిన్న మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెట్టిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.